హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు H&N బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను నాన్ వెజ్ లో అన్నిటికన్నా ఈజీ అయిన కర్రీ పాయా తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 పాయాస్, 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ, చెక్క, యాలక్కాయ, గసగసాలు, కొబ్బరి పేస్ట్, ధనియా పౌడర్, కారం పౌడర్, పసుపు. అంతే. చేయాల్సిన విధానం చూద్దాం. హలో, అన్ని మసాలాలు వేసేసేయండి. నేను పాయ కుక్కర్లో వేసేసాను. జస్ట్ ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. పాయ ఎట్లా ఉంటుందో దాని ప్రకారం మనం విజిల్స్ పెట్టుకోవాలా. పాయ ఎంత బాగా ఉడికితే అంత కర్రీలో చాలా సూపర్ గా టేస్ట్ వస్తుందండి. ఇది దీంట్లో కేవలం ఒకటి టైం ఏంటంటే పాయ ఉడకడం ఒకటే, లేకపోతే ఈ రెసిపీ అన్నిటికంటే ఈజీ అయిన రెసిపీ, చాలా సూపర్ టేస్ట్ గా ఉంటుందండి. జస్ట్ ఒక 7 విజిల్స్ వస్తే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 7 విజిల్స్ అండి పాయ కర్రీ బాగా ఉడికిపోయింది. ఎప్పుడైనా పాయ లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుందండి. అదే కానీ ముదురుగా ఉంటే ఒక 10 విజిల్స్ 12 విజిల్స్ దాకా పెట్టాల్సిన అవసరం వస్తుంది. కానీ పాయా కర్రీ ఎప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్.